సంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలకు మంజీరా నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో మంజీరా బ్యారేజీ 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేశారు. ప్రస్తుతం మంజీరా బ్యారేజీకి 7,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే అంతే స్థాయిలో అవుట్ఫ్లో ఉంది. బ్యారేజీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మంజీరా బ్యారేజ్ వద్ద వరద ప్రవాహానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వాగులు వంకలన్నీ కూడా పొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలబ్గూర్లో ఉన్నటువంటి మంజీరా బ్యారేజ్ దగ్గర ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఎగువ ప్రాంతమైనటువంటి సింగూరికి భారీగా వరద రావడంతో మాత్రం సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువన ఉన్నటువంటి మంజీరా బ్యారేజ్ దీంతో జలకర సంతరించుకుంది. దీంతో ఒక క్రషర్ గేటు, అదేవిధంగా క్రస్ట్ గేటు, 2 గేట్లను విడుదల చేసి 2 గేట్ల ద్వారా దాదాపు 7,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మెయిన్ గేట్ ఒక గేటు, అదేవిధంగా క్రషర్ గేట్ దగ్గర చిన్న గేట్ను వదిలి మాత్రం నీటిని అయితే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఒక గేటు నుంచి నీరు లీక్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా మనం చూసాము. మంజీరా బ్యారేజ్లో చాలా వరకు కూడా గేట్లు మొరాయిస్తున్నాయని చెప్పి ఆ మొరాయించినట్టుగానే గేటు కూడా 1 మీటర్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా నీరు లీకేజ్ని మాత్రం ఇప్పటివరకు మాత్రం అధికారులు అరికట్టలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా మాత్రం ఇప్పటికే ప్రాజెక్టులో 22 టీఎంసీల నీరు ఉంది. దీంతో నిన్న సాయంత్రం అధికారులు ఓ క్రస్ట్ గేటు ఎత్తి నీటిని కిందికి 9,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా జల విద్యుత్ ఉత్పత్తిని కూడా అక్కడ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జైరాబాద్లో ఈ వర్షాలకు దాదాపు నారింజ వాగులో 2 గల్లంతై మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జైరాబాద్లో కొత్తూరులో ఉన్నటువంటి నారింజ ప్రాజెక్టు ఏదైతే ఉందో నారింజ ప్రాజెక్టు కూడా పూర్తిగా జలకలను సంతరించుకుంది. నారింజ ప్రాజెక్టు గేట్లపై నుంచి నీరు పొంగి పొర్లుతూ ఎగువన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి కరింజ ప్రాజెక్టుకి అయితే ఆ నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణలో నయా ఊటీ అని చెప్పి చెప్తున్నట్టు వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో ఎత్తిపోతల జాడి మల్కాపూర్ వాటర్ ఫాల్స్ కూడా భారీగా వరద నీరు వస్తుండడంతో మాత్రం భారీగా జలపోతలకు ఎక్కువ నీరు వస్తుండడంతో మాత్రం సందర్శకులకు రాకపోకలను నిలిపివేశారు. ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరించి అక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సింగూరు ప్రాజెక్టు వద్ద కూడా అదే పరిస్థితి, మంజీరా బ్యారేజ్ వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, మంజీరా బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో మాత్రం మంజీరా బ్యారేజ్ జలకలను సంతరించుకుంది. మంజీరా నది పూర్తిగా కూడా పొంగి పొర్లుతూ ఇక్కడ నుంచి నీరంతా కూడా గణపూర్ ప్రాజెక్ట్ కావచ్చు, గణపుర ప్రాజెక్ట్ నుంచి ఏడుపాయల వనదుర్గ భవానీ ఎదుట మంజీరా నీళ్లు పరవళ్ళు తొక్కుతూ అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టుకి అయితే ఈ నీరు వెళ్తుంది. భారీ వర్షాలు ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం, గంట పాటు కురిసిన వర్షానికే సంగారెడ్డి జిల్లామంతా కూడా మొత్తం జలమయమైంది. లోతట్టు కాలనీలన్నీ కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఏ క్షణమైనా ఎటువంటి అపత్కార పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి మాత్రం జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వర్షాలపై అప్డేట్. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్.